రాష్ట్రంలోని అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్లో పెట్టారని, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బొబ్బిలిలో బుధవారం రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండుగ సమయంలో ఉచితంగా సరుకులు ఇచ్చామని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్లకు తీసుకొచ్చి 5 రూపాయలకే పేదలు కడుపు నింపామని చెప్పారు. మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మీరు చూసే కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంట్ వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేశామా లేదా? ఈరోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల. సర్ఛార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఎంత ఉంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? గుర్తుందా లేదా మీకు? నేను ఆ రోజు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా? అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు, అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు, అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయి పెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.